शहर डूबा हुआ है। आई वेलकम the initiative taken by the government and in particularly by Honorable Chief Minister Saab for curbing the menace of this ganja drug, sir. We will lend our full support, sir. But let me tell you, sir, कोई गांजा बगैर पुलिस की मर्जी से नहीं आता, सर। सब मालूम उनको, सर, सब मालूम, लेकिन आंख बंद करते हैं अपने जेबों को भरने के लिए। इसलिए मैं कहूंगा कि आज वक्त की जरूरत है कि हमको और आपको फिरका परस्त ताकतों को आगे बढ़ने नहीं देना चाहिए। हमको देखना है कि असेंबली के नतायज क्या थे और उसके क्या थे। और चीफ मिनिस्टर साहब, आप मौजूद नहीं थे तो मैं एक बात कहा था कि बजट के स्पीच में आपके डावोस को आप गए थे, 40 करोड़ का इन्वेस्टमेंट लाए, बजट स्पीच में आना था ना साहब, कि शॉर्ट उसमें इतना बड़ा अचीवमेंट। तो काइंडली सर इस पर देखिए और मैं उम्मीद करता हूं कि तेलंगाना रियासत तरक्की करेगा, खुशहाली के तरफ जाएगा और यहां का जो पर कैपिटा आज है ये और आगे बढ़ेगा और मुसलमानों को उनका हक दिया जाएगा। उस्मानिया हॉस्पिटल बनेगा और मुझे उम्मीद है कि पुराने शहर में ट्रेन छुक छुक आएगी, मेट्रो। और चीफ मिनिस्टर साहब ने जो कहा बिल्कुल सही कहा कि जयपाल रेड्डी साहब को हम नहीं भूल सकते, जिनकी वजह से मेट्रो आई। हम राजशेखर रेड्डी साहब को नहीं भूल सकते, लेकिन उसके साथ साथ अकबरुद्दीन ओवैसी भी कोशिश किया था मेट्रो को, उसको भी ना भूलिए। और अगर नहीं भूले हैं तो पुराने शहर में भी चलाइए साहब, मेट्रो आएगी यकीन है। और वक्फ बोर्ड की जायदादों का तहफ्फुज होगा, पुराने शहर में पुलिस का जुल्म कम होगा और खुशहाली व तरक्की के लिए हमारा पूरा ताउन आपके साथ है और हम ताउन करेंगे। हम ऐसे दोस्त नहीं जो दोस्त बनकर पीठ में खंजर भोंकते हैं, हम ऐसे दोस्त हैं जो अपने दोस्त पे खंजर आएगा तो अपने सीने को पेश करने वालों में से है। हम वैसी दोस्ती निभाने वालों में से हैं, वैसी दोस्ती निभाएंगे। उम्मीद करेंगे कि मुसलमानों को इंसाफ मिलेगा और हक मिलेगा और जो गलतियां हुई हैं वो गलतियां दोबारा नहीं होंगी और मसाजिद शहीद नहीं होंगी, फिरका परस्त ताकतें कमजोर होगी। और स्पीकर साहब, मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने जो मुझे वक्त दिया है, बहुत बहुत शुक्रिया। श्री కూనమనేని సాంబశివరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, 1 minute. స్పీకర్ సార్, అక్బరుద్దీన్ ఓవైసీ గారి మీద పెట్టిన కేసు పోలీసులకు వాళ్ళు తీసిన విషయము ఇవన్నీ కనుక్కుంటాము. అయితే వారు ఒక ఆరోపణ ఏదైతే చేసిండ్రో ఆ ఆరోపణ సరైనది కాదు. అమిత్ షా గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చిన్నపిల్లలతో ప్రచారం చేయించిందని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్. నేను అధ్యక్షుడిని, ఆయన ఉపాధ్యక్షుడు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారంలో వినియోగించిందని అమిత్ షా గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద కేసులు కట్టండి అని ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ, నేను అధ్యక్షుడిగున్న పార్టీ. ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ పోలీసులు చేసి ఆ ఎఫ్ఐఆర్ విచారణ సందర్భంగా ఛార్జ్షీట్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల మీద ఛార్జ్షీట్ వేసి అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన అమిత్ షా అండ్ కిషన్ రెడ్డి గారిని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి పోలీసు అధికారులు తొలగించడం జరిగింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ తొలగించిన అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేసి కంప్లీట్గా వారిని కూడా ఇందులో కొనసాగించాల్సిందే, వారిని ఛార్జ్షీట్లో తొలగించడానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు. మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు, అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి, మీరు పెద్దన్న పాత్ర పోషించండి. ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న, రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ సమానంగా చూడాలి. మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, బీహార్లో
మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ₹1 పన్ను చెల్లిస్తే 43 పైసలే తిరిగి మాకు వస్తున్నాయి. అదే బీహార్ రాష్ట్రం నుంచి ₹1 పన్ను చెల్లిస్తే ₹7.26 తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ₹6 పైచిలుకు ₹1 ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ₹6 పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు. కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవిలో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష. ఆదిలాబాద్లో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా